ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పాయాసం. ఇక్కడ నేను మటన్ కాలు 1/2 kg తీసుకున్నాను. దీంట్లో సాల్ట్, పసుపు వేసి ఈ ముక్కలను గట్టిగా రుద్దుతూ కడగండి. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. దీన్ని ఒక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, బగారా ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, ఆనియన్స్ 4, గ్రీన్ చిల్లీస్, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూన్స్, మేక కాళ్ళు వేసుకొని ఈ మసాలా కాళ్ళకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ కుక్ అయిన తర్వాత దీంట్లో సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, కారం 1.5 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసి ముక్కలు పట్టేలాగా ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో 2 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి 10 to 12 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసేసి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. మటన్ పాయాసం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.